రాష్ట్రంలో కాంగ్రెస్ రౌడీ రాజ్యం నడుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార పార్టీ అండదండలతో రౌడీ ముగ్గులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్ నేతలపై దాడికి తెగబడ్డారు కాంగ్రెస్ గుండాలు. చంద్రగొండ మండలం బెండలపాడు గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాగిరి చేశారు. ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేశారు. కొనుగోలు విషయంలో సర్కార్ జాప్యంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రైతు సంఘం నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా సర్కార్ రైతుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఖమ్మం జిల్లా రైతుల సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోపక్క మొక్కజొన్న కోతకొచ్చింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కోతలు కూడా మొదలయ్యాయి. ముందస్తు సాగు చేసినటువంటి రైతులు ఇప్పటికే కోతలు కోసి అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో జిల్లా రైతాంగం అంతా కూడా గందరగోళ పరిస్థితిలో పడిపోయింది. ఆందోళన బాట పట్టి ఇప్పటికే కలెక్టరేట్ ముందు ధర్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 2,40,40,000 పైచిలకు ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశారు. ఖమ్మం జిల్లాలో 1,67,000 పైచిలకు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 72,940 ఎకరాల మొక్కజొన్న సాగు చేశారు. మొత్తం కలిపి 2,80,000 ఎకరాలలో దాదాపు 8,24,577 క్వింటాల దిగుబడి వస్తుందని అధికారులు లెక్కగట్టారు. కానీ ఇంత పెద్ద ఎత్తున సాగు చేసి రెండు జిల్లాలలో రైతాంగం అంతా కూడా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితులలో ఇప్పటివరకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం అంతా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ముందస్తుగా మొక్కజొన్న కోసినటువంటి రైతులు కేవలం 1400-1500 రూపాయలకే అమ్ముకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనపడతా ఉంది. దీనివల్ల రైతులు 600 నుంచి 800 రూపాయలు 900 రూపాయలు ఒక్కొక్క క్వింటాకు నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల రైతాంగం ముందస్తుగా సాగు చేశారు. పత్తి పూర్తి స్థాయిలో నష్టపోవడం వల్ల పత్తిని తొలగించి ముందుగానే మొక్కజొన్న నాటినటువంటి రైతులకు ముందుగానే దిగుబడి వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల కోతలు కూడా ప్రారంభమయ్యాయి. సో మొక్కజొన్న చేతికి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మార్కెట్ ధర కొనుగోలు చేయాలని 2,400 రూపాయల మద్దతు ధర చెల్లించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2-3 సార్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళన కూడా చేసి రైతాంగం తరఫున వినతి పత్రం కూడా సమర్పించారు. దాంతోపాటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఒక క్వింటాకు 500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని కూడా రైతాంగం ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. దాంతోపాటే 500 రూపాయల మద్దతు ధర ఇస్తామని చెప్పి వెనక్కిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రైతాంగం డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా చెల్లించాలని కోరుతా ఉంది. అట్లాగే తాళ్ళు తీసేటువంటి తరుగు పేరుతో తీస్తున్నటువంటి తరుగు కూడా 20% దాకా తీస్తున్నారని దాన్ని తగ్గించాలని కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉంది. 2 సందర్భాల్లో కలెక్టరేట్ ఎదుటకు పోయి ధర్నాలు చేసి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఎలాంటి కదలిక ఈ జిల్లా యంత్రాంగంలో లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కదలిక లేకపోవడం చాలా ప్రశ్నార్థకంగా మారింది. మార్చి 15 నాటికే మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతాంగం డిమాండ్ చేస్తూ మార్చి 8-9 తేదీలలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి ధర్నా చేసి అడిషనల్ కలెక్టర్తో పాటు కలెక్టర్ని కలిసి వినతి పత్రం కూడా సమర్పించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కొనుగోలు కేంద్రాల మీద ప్రకటన చేయలేదు. కేవలం ఒక లీకులు ఇస్తున్నారు, కొనుగోలు చేస్తామని చెప్తున్నారు తప్ప దానికి సంబంధించినటువంటి కార్యాచరణ లేకపోవడం రైతాంగాన్ని ఆందోళన గురి చేస్తూ ఉన్నది. ఇవాళ ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసినటువంటి రైతాంగం తెలంగాణ రైతు సంఘం కూడా ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేసింది. అందరికీ రైతు భరోసా ఇవ్వండి. ఇప్పటికే 2 సందర్భాలలో ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టింది. ఇది 3వ సందర్భం. 3వ దఫాలో కూడా రైతు భరోసా ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది కూడా రైతులు ఆందోళన అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి తమకు చెల్లించాల్సినటువంటి రైతు భరోసా కూడా సకాలంలో చెల్లించకపోవడాన్ని రైతాంగం తీవ్రంగా పరిగణిస్తుంది. మరోపక్క ఇప్పుడు కోతలు అయిపోయి డిసెంబర్లో నాట్లేస్తే ఇప్పుడు కోతలు చేతికొచ్చేటువంటి పరిస్థితి కనిపించింది. ఏప్రిల్ మొదటి వారంలో ఖమ్మం జిల్లాలో త్వరితగతిన వరికి సంబంధించినటువంటి కోతల ప్రక్రియ కూడా మొదలు కాబోతుంది. ఇప్పుడు ఆ కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రక్రియలు కూడా ఒక పక్క మంత్రుల స్టేట్మెంట్ చూస్తే రైతాంగానికి ఆవేదన కలుగుతూ ఉంది. కేంద్రం వరి కొనుగోలు చేయబోమని చెప్పింది అని చెప్పి స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితులలో రైతులు కూడా ఒక ఆందోళన పడుతుంది. ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా, కనీసం వరినైనా మద్దతు ధర కొంటారా లేదా, సన్నాలు సాగు చేస్తే 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నారు, అది ఇంతవరకు ఇవ్వడం లేదు. చెల్లింపులు కూడా దాదాపు ఆగిపోయినటువంటి నేపథ్యం ఉంది. దాదాపు కోట్ల రూపాయలు ఆ బోనస్ సంబంధించినటువంటి డబ్బులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. 500 రూపాయల బోనస్ రావడం లేదు, మద్దతు ధర దక్కడం లేనటువంటిది కూడా రైతాంగంలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. రైతు భరోసాకు సంబంధించినటువంటి అనేక డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టినా
రైతులు నష్టపోయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని కూడా ఖమ్మం జిల్లా రైతాంగం ప్రశ్నిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాల్లో 26-27 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రైతాంగానికి ఏ రకమైనటువంటి లబ్ధి జరగలేదని కూడా ఖమ్మం జిల్లా రైతాంగం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామంటూ తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతుల పరిస్థితి డోలాయమానంగా ఉంది. మార్కెట్ కొనుగోలు చేస్తుందో లేదో తెలియదు. ఇప్పటికే 1400-1600 రూపాయలకు క్వింటా అమ్ముకుంటున్నారు రైతులు. దాంతో 800 రూపాయల దాకా నష్టపోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వరి రైతులు కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది. ప్రైవేటుకు అమ్ముకునేటువంటి పరిస్థితి. ఇప్పటికే కల్లూరు లాంటి ప్రాంతాలలో కొంత ముందస్తు సాగు చేస్తారు. అక్కడ కోతలు కూడా ఈ వారం రోజుల్లో మొదలవుతాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనికి సంబంధించినటువంటి కొనుగోలు ప్రక్రియను మొదలుపెట్టాలని ఖమ్మం జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది. రైతు భరోసా కూడా అందరికీ ఇవ్వాలి. రైతులను వేరు చేసి పాలించేటువంటి విధానాన్ని మానుకోవాలని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎట్లయితే రైతు బంధు ఇచ్చారో కాంగ్రెస్ కూడా రైతు భరోసా ఇవ్వాలని ఖమ్మం జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తుంది. మొక్కజొన్న కొనుగోలు అట్లాగే వరి కొనుగోలు మీద స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి ప్రక్రియను తక్షణం మొదలుపెట్టాలి. రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని కూడా ఖమ్మం జిల్లా రైతాంగం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.